అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిరీష, పల్మనాలజిస్ట్, శ్రీవారి హాస్పిటల్, ఆత్మకూరు. మే 31 నో టు వొకాబులరీ డే సందర్భంగా పొగాకు యూస్ చేయటము, ఇంకా వాటి వల్ల వచ్చే నష్టాలు, అవి పొగాకు మానేయాలంటే ఏ విధంగా ఉండాలి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. స్మోకింగ్ అనేది చాలా డేంజరస్. వీటి వల్ల క్యాన్సర్స్ వస్తాయి. తర్వాత ఊపిరితిత్తులకైతే ముఖ్యంగా ఇది టొబాకో యూజ్ చేయడం, అంటే చుట్ట, బీడి, సిగరెట్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల సిఓపిడి అని చెప్పేసి ఊపిరితిత్తులని బాగా సాగిపోయి చాలా ఇబ్బంది ఇది కలుగుతూ ఉంటుంది. బాగా ఆయాసము, పిల్లికోతులు, నిమ్ము ఇవన్నీ వస్తూ ఉంటాయి. సిఓపిడి అనేది చాలామంది స్మోకింగ్ చేసేవాళ్ళు దగ్గుతో వీటితో బాధపడుతూ ఉంటారు. ఇంకా క్యాన్సర్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్స్, నోటి క్యాన్సర్స్, ఇక్కడ ఎయిర్వే క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి ఎవరైతే సిగరెట్ తాగుతారో వీళ్ళందరికీ. ఇంకా నాలుగు క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా స్మోకింగ్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్స్, ఇంకా బ్రెయిన్ స్ట్రోక్స్, పక్షవాతము ఇవన్నీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి చాలామంది స్మోకింగ్ మానేద్దాం అనుకుంటూ ఉంటారు, కానీ సరైన సపోర్ట్ లేక మానలేక ఉంటారనమాట. కొంతమంది అయితే అసలు ప్రపంచంలో ఉన్న స్మోకర్స్ అందరిలో ఇండియాలో 16% మంది ఉన్నారంట. ఇందులో చాలామంది స్మోకర్స్ స్మోకింగ్ ఆపేద్దాం అని చెప్పేసి ప్రతి సంవత్సరం ట్రై చేస్తూ ఉంటారంట. ఒక 5% మంది స్మోకర్స్ ఆపేద్దాం మనము అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారంట. కానీ సరైన సపోర్ట్ లేక మళ్ళీ వెంటనే రీస్టార్ట్ చేయడం, స్మోకింగ్ ఒక 1 మంత్ దాకా ఆపేసి మళ్ళీ రీస్టార్ట్ చేయడం ఇవి చేస్తూ ఉంటారంట. సో మీకు స్మోకింగ్ సెసేషన్ కోసం, అంటే టొబాకో ప్రొడక్ట్స్ అవన్నీ తీసుకోకుండా ఆగాలంటే, ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను సంప్రదించండి. ఇవి స్మోకింగ్ ఆపేయడానికి చాలా గమ్స్ ఉంటాయి అన్నమాట. చీయింగ్ గమ్స్ లాంటివి, నికోటిన్ గమ్స్ అంటారు. ఇవి డోసియస్ 2mg 4mg అని ఉంటాయి. ఇవి నికోటిన్ గమ్స్ కానివ్వండి. తర్వాత ఇవేంటంటే ఒక గంటకి ఒక్కొక్కటి యూజ్ చేయాల్సి ఉంటుంది కొంచెం ఎక్కువగా. అదే నికోటిన్ ప్యాచెస్ అంటారు, అంటే చర్మం మీద ఒక ప్యాచ్ లాంటిది అంటించుకుంటారు, ఒక స్టిక్కర్ లాంటిది అంటించుకుంటారు. ఇదే ట్రాన్స్డర్మల్ నికోటిన్ ప్యాచెస్ అంటారు. ఇంకా కొంతమంది ముక్కులో కొట్టుకునే స్ప్రేస్ ఉంటాయి, నికోటిన్ స్ప్రేస్ అని, ఇంటర్నల్ స్ప్రేస్ అని. ఇంకా చాలా విధమైన మెడిసిన్స్, లొజెన్స్ అంటారు, అంటే నోట్లో వేసుకొని చప్పరిచ్చే ఉంటాయి నికోటిన్ టైప్, ఇవన్నీ ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని రకాల మెడిసిన్స్ కూడా ఉంటాయి, అంటే ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. బుప్రియాన్ అని, వ్యార్నిక్లిన్ అని. ఇవన్నీ ఎవరైతే పల్మనాలజిస్ట్, సైకియాట్రిస్ట్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి వీటన్నిటి మీద ఐడియా ఉంటుంది, మీకు హెల్ప్ చేయగలరు. ఫస్ట్ అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఈ రోజు నుంచి మనం స్మోకింగ్ చేయకూడదు అని. అన్నిటికన్నా మెయిన్ అసలు మెడిసిన్స్ ఇవన్నీ కాదు, అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మనకి మనం దూరంగా అనుకోవాలి. ఈరోజు స్మోకింగ్ చేయకూడదు. మీకు మీరు ఏమన్నా గిఫ్ట్స్ ఏమన్నా ఇచ్చుకోవాలి, మీకు మీరు ఎంకరేజ్ చేసుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలి. మీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ స్మోకింగ్ సెసేషన్లో ఈ టొబాకో ప్రొడక్ట్స్ మానేయాలి అని హెల్ప్ చేసినప్పుడు ఎవరో ఒక డాక్టర్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ గైడెన్స్ అది ఉండాలి. మీరు గట్టిగా అనుకోవాలి ఫస్ట్ వాటికి పోకూడదు అని చెప్పేసి. ఇన్ కేస్ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఆఫర్ చేసినా సరే మీరు ఆ నో టొబాకో మంత్ అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే స్మూత్గా రిజెక్ట్ చేయాలి. మీకు చాలా సపోర్ట్ అవసరం, మానసిక సపోర్ట్ కూడా చాలా అవసరం అలవాటు పడిపోయిన వాళ్ళకి ఒక్కసారి ఆపటానికి. ఈ సపోర్ట్ అనేది మీరు మీ డాక్టర్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ తీసుకొని మీరు స్మోకింగ్ కనుక మానేసినట్టయితే మీకు చాలా యూజ్ ఉంటుంది. అసలు మీకు తెలుసా, ఈ స్మోకింగ్ ఆపేసిన తర్వాత వితిన్ 20 మినిట్సే మన బాడీలో చెడు గాలి ఉంటుంది కదా, కార్బన్ మోనాక్సైడ్ అని. ఆ చెడు గాలి లెవెల్స్ స్మోకింగ్ ఆపేసిన వెంటనే జస్ట్ ఒక విదిన్ 1 అవర్లోనే ఆ కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ తగ్గిపోతుందని సర్వేస్లో, అంటే కొన్ని రీసెర్చ్స్లో తెలిసిందనమాట. అదే కాదు, బీపీ కానీ పల్స్ కానీ అవన్నీ కూడా నార్మల్ అయిపోతాయి అంట స్మోకింగ్ ఆపేసినప్పుడు. అందుకని కొన్ని రకాల ఆపరేషన్స్ చేసే ముందు కనీసము ఇన్ కేస్ మీరు స్మోకర్స్ అయినా కనీసం 1 day 2 days ముందన్నా స్మోకింగ్ ఆపేయండి అని చెప్తారు. ఎందుకంటే అప్పటికప్పుడు స్మోకింగ్ ఆఫ్ చేసిన ఇమ్మీడియట్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా 1 year కనుక స్మోకింగ్ కనుక ఆపేస్తే మనకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ 50% తగ్గిపోయిద్దంట స్మోకర్స్కి. అంటే ఆల్మోస్ట్ నార్మల్ పీపుల్ లాగా అట్లా ఉంటుంది అనమాట. ఆ రిస్క్స్ అనేవి తగ్గిపోతాయంట. సో
స్మోకింగ్ కనుక ఆపేసినట్టయితే ఈ హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్, పక్షవాతం వచ్చే రిస్క్, ఈ సిఓపిడి ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే రిస్క్, మెయిన్గా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇంకా కొంతమంది ప్రెగ్నెన్సీ కూడా కొంతమంది, అంటే మన దేశాల్లో కొంచెం తక్కువే కానీ మిగతా దేశాల్లో అది ఉంది. వీళ్ళు స్మోకింగ్ చేయడం వల్ల ఏంటంటే బేబీస్ పాపం చిన్న బేబీస్ పుట్టిన తర్వాత కూడా చాలా బతకడానికి కూడా చిన్న బేబీ బతకడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో మీరు మీ డాక్టర్ సపోర్ట్ తీసుకొని ఈరోజే స్మోకింగ్ ఆపేసేయండి. ఇంకా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో వచ్చాక ఈ సిగరెట్స్ అని చెప్పేసి వాడుతున్నారు. అంటే సిగరెట్ ఉంటుంది, వెనక వెలుగుతూ ఉంటుంది అనమాట ఈ సిగరెట్స్ అని. కానీ అవి చాలా డేంజరస్. దానివల్ల చాలామంది ఊపిరితిత్తుల సమస్యలతో, అంటే అది ఈ సిగరెట్ ఏంటంటే నికోటిన్ ప్రోడక్ట్ ఒకటే కాకుండా దాంతోపాటు చాలా కెమికల్స్ ఉన్నాయి అనమాట. ఆ కెమికల్స్ వల్ల ఏంటంటే ఆ కెమికల్స్ నుంచి వచ్చే గ్యాసెస్ ఊపిరితిత్తుల్లో చేరిపోయి అవి ఊపిరిని డ్యామేజ్ చేసి ఆక్సిజన్ సపోర్ట్ మీదకి, వెంటిలేటర్ సపోర్ట్ మీద కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అందుకని దయచేసి ఈ సిగరెట్స్ వాడకండి. ఈ సిగరెట్స్ వల్ల వేపింగ్ అసోసియేటెడ్ లంగ్ ఇంజరీస్ అని వస్తున్నాయి. సో ఈ సిగరెట్స్ అసలు రిప్లేస్మెంట్ సోర్సే కాదు. మీరు కరెక్ట్గా మానేయాలనుకుంటే కరెక్ట్గా ఫ్యామిలీ సపోర్టు, డాక్టర్ సపోర్టు తీసుకొని ఈరోజే మానటానికి ప్రయత్నించండి. బిహేవియర్ థెరపీనే అన్నిటికన్నా బెస్ట్. మీకు మీరు అనుకోవటం మానేద్దామని, అదే అన్నిటికన్నా బెస్ట్. దాని తర్వాత గమ్స్, నికోటిన్ గమ్స్, చర్మానికి వేసుకునే స్కిన్ ప్యాచెస్ ఇవన్నీ ట్రై చేయొచ్చు. అవసరమైతే మీ డాక్టర్ మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు, ట్యాబ్లెట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. థ్యాంక్ యూ. సో మీరు ఈ వీడియో కనుక చూసినట్టయితే స్మోకర్స్ ఈ రోజు నుంచి స్మోకింగ్ మానేద్దామని దృఢంగా అనుకోండి. మీకు ఏమన్నా సపోర్ట్ కావాలంటే తీసుకోండి. థ్యాంక్ యూ.